కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరామృతామయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుని తలుచుకుంటూ ఈ లలిత సహస్ర నామరహస్య అద్వైతామృతని మనకి అందించిన చెక్క పద్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి మనందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి కూర్చోబెట్టిన మహాత్ముడు పరమ గురువు బ్రహ్మర్షి పత్రేసి మేడం గారులకు పాదాభివందనాలతో మనం ఈ లలిత సహస్రనామాలు 172వ శ్లోకం దగ్గరకు వచ్చాము. స్తోత్ర ప్రియా స్తుతిమతి స్తుతి సంస్థుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. స్తోత్ర ప్రియ స్తోత్రం నందు ప్రీతి కలది, స్తుతిమతి స్తుతింపదగినది, స్తుతి సంస్థుత వైభవ వేదములచే చక్కగా స్తుతించబడిన వైభవం కలది, మనస్విని మనస్సు అదుపులో కలది, మానవతి మాననీయురాలు, మహేషి మహత్యమునకు అధిపతి, మంగళాకృతి మంగళ స్వరూపం గలది. మా నీవు వేదముల చేత స్తోత్రముల చేత స్తుతింపబడు వైభవనందు మిక్కిలి ఇష్టురాలివి. నీవు మానవ మనస్సుకు అందని తల్లివి. మంగళకరమైన ఆకృతి కలిగిన నీవు మహేశ్వరుని పట్టపురాణులు. అద్వైతం ఏంటంటే స్తోత్రప్రియ, వేదంలో చెప్పినట్లుగా చందోబద్ధంగా శృతిలయలతో కూడి శ్రద్ధాభక్తులతో ప్రవచించినప్పుడు ఆ రాగయుక్తంగా వచ్చే శబ్దముల వలన కొన్ని అద్భుతమైన తరంగములు ఉత్పన్నమవుతాయి. దాని వలన స్తోత్రం చేసే వారిలో శక్తి జాగృతమవుతుంది, భౌతిక సంపదలతో పాటు ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. కనుక ఈ శక్తిని స్తోత్ర ప్రియ అంటూ స్తుతించారు. స్తుతిమతి అంటే ఈ నామావళి చూడడానికి ఒక శ్రీమూర్తిని వర్ణించి కీర్తించబడినప్పటికీ ఆ నామాలు చందోబద్ధంగా నియమానుసారంగా పాడినప్పుడు అవి నామాలు కావని, మానవ శరీర నిర్మాణ క్రమం, ప్రవర్తన నియమావళి, దైవ భక్తి యొక్క రహస్య సాధన ప్రక్రియలతో కూడిన మార్గదర్శిగా అర్థమవుతుంది. మతి అంటే చేయవలసిన కర్తవ్యం పట్ల సంపూర్ణ శ్రద్ధాభక్తులు కలిగి స్తుతించినప్పుడే పరమాత్మ జ్ఞానం అనే సత్ఫలితం వస్తుందని స్తుతిమతి నామానికి అర్థం. శృతి సంస్థుత వైభవ, సకల వేదములు దైవమే అనే విశ్వశక్తి యొక్క గొప్పతనమును స్తుతించేది. సాధకులకు వేదములు ద్వారా దివ్య జ్ఞానం, మరి ఆచరణాత్మక సాధన ద్వారా దివ్య జ్ఞానం యొక్క అనుభవపూర్వక జ్ఞానం సాధించుకునే విధానాలను ఈ నామాల ద్వారా అందించింది. అందుకే శృతి సంస్థుత వైభవ అంటూ కీర్తించారు. మనస్విని అంటే మనోచాంచల్యత ఉన్నంత కాలం మనస్సు ఉంటుంది. మనస్సు యొక్క మూలంలో ఉన్న అద్భుత దివ్య జ్ఞానం మరచి ప్రాపంచిక జ్ఞానంతోనే ఉంటాడు. మనస్సు నిశ్చలమైనప్పుడు మాత్రమే భౌతిక జ్ఞానంతో కూడిన మనస్సు మాయమై ఆత్మ జ్ఞానం కలుగుతుందని మనస్విని అంటూ కీర్తించారు. మానవతి, మానము మానము అంటే గణనము, లెక్కించుట అని అర్థం. మానము అంటే శీల సౌల్యత అని కూడా అర్థం ఉంది. అత్యంత మాననీయమైన విశ్వశక్తి మానవతి అని కీర్తించబడింది. మహేషి అంటే మహత్వమునకు అధిపతి, మాయపై ఆధిపత్యం పొంది మాయను జయించి సుజ్ఞానవంతులవుతారని మహేషి అర్థం. మంగళాకృతి, సకల శుభాలు మంగళములను కలిగించేది, స్వయంగా మంగళ స్వరూపం కలది కనుక విశ్వశక్తిని మంగళాకృతిగా కీర్తించబడింది. ఇప్పుడు 173 విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి అంటే విశ్వమాత
విశ్వమునకు జనని జగద్ధాత్రి జగత్తును తనలో ధరించునది. విశాలాక్షి విశాలమైన కన్నుల కలది. విరాగిణి వైరాగ్యం కలది. ప్రగల్భ లేని దానిని ఉన్నట్లుగా చూసేది. పరామోదార అత్యంత ఔదార్యం కలది. పరామోద పరమమైన మోద స్వరూపం. మనోమయి మనస్సు స్థానంగా ఉన్నది. అమ్మా, విశ్వమాత అయిన నీవు జగత్తును ధరించు ధాత్రివి. విశాల నయనములు కలిగిన విశాలాక్షివి. వైరాగ్యం కలిగిన విరాగిణివి. సర్వ సమర్థురాలు అయిన నీవు పరమ ఉదార స్వభావురాలువి. పరమానంద స్వరూపిణివైన నీవు సకల జనుల మనస్సుల యందు విరాజిల్లు మనోమయి రూపిణివి తల్లి. అద్వైతార్థం ఏంటంటే విశ్వమాత జగత్రాత్రి విశాలాక్షి విరాగిణి అంటే విశ్వమునకు జననిగా జగత్తును తనలో ధరించినదిగా భౌతిక ప్రపంచాన్ని గోచరింప చేస్తున్న విశ్వశక్తిని విశ్వమాత అని జగద్ధాత్రిగా కీర్తించారు. ఆ శక్తి జాగృతమైనప్పుడు జగత్తుపై విశ్లేషణాత్మకమైన విశాల దృష్టి ఏర్పడుతుందని, జగత్తుపై వైరాగ్యం కలిగిస్తుందని విశాలాక్షి అంటూ కీర్తించారు. సాధకుల జీవితంలో తనకు తారసపడే వ్యక్తులు సంఘటనల పట్ల విషయాలపై విశాల దృక్పథం కలిగి ప్రవర్తించాలి. అలాగే వ్యక్తులపై, ప్రాపంచక విషయాలపై, సంపదలపై వైరాగ్య భావం కలిగి ప్రవర్తించాలని విరాగిణి నామం సూచిస్తుంది. ప్రగల్భ పరమోదార పరామోద లేని దానిని ఉన్నట్లుగా చూసేది ప్రగల్భం. రకరకాలుగా ప్రపంచంచే బాధింపబడి సాధకుల అనుభవానికి వస్తున్న సుఖ దుఃఖాలన్నీ మాయాశక్తి యొక్క ప్రగల్భములేనని గుర్తెరిగి ఆయా విషయముల పట్ల పరమ ఉదార స్వభావంతో ప్రవర్తించి సహించుకుని ఉండే యోగులకు అత్యంత పరమానందం లభిస్తుందని పరామోద అనే నామాలు సూచిస్తున్నాయి. మనోమయి సకల జనులలో మనస్సుగా ఉంటూ మాయను కలుగు చేస్తుందని, మనస్సును వేగం తగ్గించి నియంత్రణతో మాత్రమే సాధ్యపడుతుందని, అంతా మనస్సులోనే ఉందని మనోమయి నామం చెప్తుంది. 174 వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాది సాయిని. వ్యోమకేశి అంటే వ్యోమము కేశములుగా కలది. విమానస్థ సకల ప్రయాణములకు ఆవల. వజ్రణి వజ్ర రూపంగా ఉండేది. వామకేశ్వరి వామాచారులకు ఈశ్వరి. పంచయజ్ఞ ప్రియ పంచీకరమునందు ప్రియమైంది. పంచప్రేత మంచాది సాయిని పంచభూతముల యొక్క మంచముపై శయనించేది. ఇక్కడ శ్లోకానికి అర్థం, అమ్మా, అంతరిక్షమే కేశములుగా ధరించిన నీవు విమానంలో విహరిస్తున్న వజ్రణీ స్వరూపిణివి. వామకేశుని శక్తివి. పంచయజ్ఞములు అయిన దేవ ఋషి పితృ భూత ప్రేతములచే ప్రీతి చెందు మాతవు. పంచప్రేతలు అయిన బ్రహ్మ విష్ణు రుద్ర మరియు ఈశ్వరులను నీ మంచం కోడులుగా సదాశివుని మంచం పలకగా చేసుకుని అధిష్ఠించినావు తల్లి అని. వ్యోమకేశికి వ్యోమం అనగా ఆకాశం కంటే అతీతమైన అనంత శూన్యం. ఆకాశం పంచభూతాలలో ఒకటై సకల చరాచర సృష్టికి ఆది కారణమైంది. ఆకాశం కంటే పరమైంది కానీ కనపడని అనంత శూన్యమే వ్యోమము. ఆకాశం అనే గోళం చుట్టూ అనంతంగా ఆవరించుకుని ఆది మధ్యాంతరహితంగా ఉంది. కేశములు అనగా జుట్టు మానవుని ముఖ చందానికి అందం కలిగించేవి కేశాలు. శరీరం నుండి కేశముల వలె బ్రహ్మం నుండి మాయ వెలువడింది. అయితే కేశములు శరీరానికి ఎలా ప్రియమైనవో అలాగా బ్రహ్మమునకు విశ్వశక్తి ప్రియమైనది. అందువలన వ్యోమకేశి అని కీర్తించబడింది. విమానస్థ మానము అనగా కాలమానము, ప్రమాణము, పరిమాణము అనే అర్థాలున్నాయి. ఒక అంశమును ఆది పదార్థమైన
శక్తి అయినా దానిని కొలుచుటను మానము అనవచ్చు. ఒక అంశమును, అది పదార్థమైన శక్తినైనా దాని కొలుచుటకు మానము అనవచ్చు. దివ్య వ్యోమమును మానవులకు తెలిసిన సకల విధములైన కొలతలకు గాని, ప్రమాణాలకు గాని, పరిమాణాలకు గాని అందనటువంటిది కాబట్టి దానిని విమానము అని, అట్టి స్థితిలో సదా ఉండేది కావున ఆదిశక్తి విమానస్థగా కీర్తించబడింది. వజ్రిని వజ్ర రూపంలో ఉండేది. ప్రపంచంలోని ఏ వస్తువును అగ్నికి ఆహుతి చేసినా మిగిలేది బూడిద మాత్రమే. బూడిద అంటే కర్బనము. విశ్వంలోని ప్రతి ఒక్క పదార్థం బూడిదతో తయారైనది. పదార్థం నశించినప్పుడు మిగిలేది బూడిద మాత్రమే. బూడిద అనగా కర్బనముతోనే వజ్రము తయారవుతుంది. ఎక్కడైతే భగవంతుని సంకల్పం లేదో అది నిర్గుణము, అది బూడిద. ఎక్కడైతే భగవంతుని సంకల్పం ఉందో అదే సగుణం, అదే వెలలేని వజ్రం. వజ్రం అంటే ఎవరు ఛేదింపలేనటువంటిది. అందువలన నిర్గుణముగా, నిర్వికారంగా, బూడిదగా ఏదైతే ఉందో అదే సంకల్పంగా, సగుణంగా, వజ్రంగా ఉన్నది అని ఆదిపరాశక్తినే వజ్రిణిగా కీర్తించారు. వామకేశి మోక్ష సాధన కోసం ప్రపంచంలో అనేక ఆచారాలున్నాయి. చాలా మందికి తెలిసినవి సదాచారము, వామాచారము. సుఖమైన, సరళమైన, ప్రశాంతమైన, ఉత్తమమైన ఆచారం సదాచారం. దుఃఖమైన, కష్టమైన నిర్దిష్ట వస్తువుల చేసేవి వామాచారం. అలాంటి వామాచారాలను కూడా ఆదిశక్తి అనుగ్రహిస్తుంది కనుక ఓమకేశ్వరి అని కీర్తించారు. పంచయజ్ఞ ప్రియ. పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి యొక్క కలయికలను కరణం లేక పంచయజ్ఞములు అంటారు. పంచభూతాలు విభిన్న రీతుల్లో పంచీకరణం చెందుట చేతనే సకల చరాచర బ్రహ్మాండం ప్రపంచంగా, జీవులుగా ఆవిర్భవిస్తుంది. అలాగే ఈ పంచభూతాలు విడిపోయినప్పుడు ఈ ప్రపంచం, జీవులు కనుమరుగైపోతారు. దీనినే విపంచీకరణం అంటారు. ఈ ప్రపంచీకరణం, విపంచీకరణాలే పంచయజ్ఞములు. ఇట్టి యజ్ఞములను ప్రీతితో జరిపిస్తున్నది కావున విశ్వశక్తిని పంచయజ్ఞ ప్రియ అని కీర్తించారు. అలాగే దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూత యజ్ఞములకు పంచయజ్ఞములు అని పేరు. పంచ ప్రేత మంచాది సాయని. ప్రేతము అంటే ప్రాణం లేని శరీరం అని అర్థం. పంచభూతాలలోని పంచాలను చర్యలకు కారణమై దివ్య చైతన్యం లేనిచో పంచ ప్రేతములవుతాయి. విశ్వశక్తి అయిన దివ్య చైతన్య ప్రేతములు వంటి పంచభూతాలను ఒక వేదిక లేక మంచం వలె ఏర్పరిచి వాటిని అధిరోహించి విశ్వరచన చేస్తున్నదని పంచప్రేత మంచాది సాయిని అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులను 4 కోళ్లుగా, అంటే ఈ మంచమునకు మంచానికి 4 కోళ్లుగా, సదాశివత్వాన్ని ఫలకంగా గల శయ్యను అధిష్ఠించిందని పంచప్రేత మంచాది సాయిని అని అర్థం అనమాట. 175వ శ్లోకం. పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య సర్వదా శంభుమోహిని. పంచమి అంటే 5వ ముక్తి. పంచభూతేషి పంచభూతములకు అధిపతి. పంచ సంఖ్యోపచారిణి 5 తత్వములను ఉపసంహారం చేస్తూ సాధించేది. శాశ్వతి శాశ్వతంగా ఉండేది. శాశ్వతైశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యం కలది. సర్మదా సుఖశాంతులను ఇచ్చేది. శంభుమోహిని శంభుని మోహించేది. ఇక్కడ శ్లోకానికి అర్థం ఏంటంటే, మా పంచమీ తిథి యొక్క అధిష్టాన దేవతమైన నీవు పంచభూతములను నీ ఆధీనంలో ఉంచుకున్న తల్లివి. పంచ ఉపచారములచే అర్చించబడి ఈశ్వరివి. శాశ్వతంగా ఉన్న నీవు శాశ్వత ఐశ్వర్యంను, ముక్తిని ఇచ్చు శర్మదాయనివి. శంభుని మనసు దోచే సౌందర్య రాశివి తల్లి అని అక్కడ అర్థం. అద్వైతం ఏంటంటే, పంచమి దైవాన్ని నామరూప విశేషం కలిగిన వ్యక్తిగా
ఒకానొక దివ్య లోకానికి అధిపతిగా ఈ లోకంలో నివసించే వానిని పూజించేవారు 4 విధాలుగా ఉంటుందని నమ్ముతారు. అవి 4 విధాలైన మోక్షాలు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. సాలోక్యం ఏంటంటే అనన్యమైన భక్తిభావంతో దైవ స్వరూపం పట్ల తన్మయతను అనుభూతిస్తూ తిరిగి జన్మను కోరని భక్తులు మరణానంతరం వారు ఆరాధించే దైవలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. దీనిని సాలోక్యము అని అంటారు. సామీప్యము ఇంతకు ముందు చెప్పిన భక్తుల కంటే మరింతగా భక్తులు ఉత్తీర్ణులైన వారు సాలోక్యంలో ఉంటూ, అంటే భగవంతుని లోకంలోనే ఉంటూ, ఆయన నివాసంలో ఆయనకు సమీపంలో ఉంటూ ప్రత్యక్షంగా సేవలు చేస్తూ పారవస్యపు ఆనందంలో శాశ్వతంగా ఉంటారు. దీనిని సామీప్యము అంటారు. సారూప్యం ఏంటంటే భగవంతుని సన్నిధిలో ప్రత్యక్షంగా ఉంటూ అనునిత్యం సేవలు చేస్తూ చిరకాలం ఆనంద పారవశులయ్యే భక్తులు భగవంతుని రూపలావణ్యాలను నిరంతరం తలుస్తూ క్రమంగా నామరూప విశేషాలతో సహా దైవం యొక్క స్వరూపాలను పొందుతూ వారే దైవ స్వరూపులవుతారు. దీనిని సారూప్యం అంటారు. సాయుధ్యము చిరకాలం సారూప్యంలో ఉన్న భక్తులు తగిన జ్ఞాన పరిపక్వత ఏర్పడినప్పుడు తాము ఆరాధించే భగవంతుని నామ రూప విశేషణాత్మక దివ్య శరీరంలో తమ శరీరములు ఆత్మలతో సహా అయిపోతారు. భగవంతునిలో అంతర్భాగము లవుతారు. దీనిని సాయుధ్యము అంటారు. ఇవన్నీ సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములు దైవమును ఒక శరీరధారణగా భావించే భక్తుల కొరకు చెప్పబడినవి. అయితే దైవము నామరూప విశ్లేషణ రహితమైన అనంత దివ్య వ్యోమముగా పరమాకాశముగా సర్వత్రా వ్యాపించి ఉన్నది. అభ్యాసం ద్వారా మనోనిశ్చలత సాధించిన యోగులు శరీరాలు వీడి అనంతంలో లీనమవుతారు. దీనిని కైవల్యము అని, అట్టి దైవంలో కైవల్యం పొందుట శాశ్వతమని, దీనినే 5వది అయిన పంచమి అయిన కైవల్యం కోసం సాధన చేయమని, అదే అసలు స్వస్వరూపమని పంచమీ నామానికి అర్థం. భూతేషి అంటే కర్ణాభరణములు పంచభూతములకు అస్తిత్వం, ఉపాధి, ఆధిపత్యం అన్నీ శక్తియే కనుక పంచభూతములకు ఈశత్వమును వహిస్తున్న శక్తిని పంచభూతేషి అని కీర్తించారు. పంచ సంఖ్యోపచారిణి అంటే పంచభూతములు 5, తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, జీవతత్వాలు 5. ఈ 5 సంఖ్యలతో కూడిన 5 తత్వాలను ఉపసంహరించవలెనని, తద్వారా మాత్రమే కైవల్యము అనే పరమానందం లభించునని పంచ సంఖ్యోపచారిణి నామానికి అర్థం. శాశ్వతైశ్వర్య సాధకులు సాధనలో ఉత్తీర్ణులవుతూ సంపూర్ణమైన పరిపక్వత సాధించిన వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయని శాస్త్రములు చెప్తున్నాయి. అవి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వ. ఈ అష్టైశ్వర్యములన్నీ అనంత ప్రకృతిగా ఉన్న దైవంలో స్వతః సిద్ధంగా శాశ్వతంగా ఉన్నవి అని శాశ్వతైశ్వర్య అని నామానికి అర్థం. అంతేకాక మరణం తరువాత కూడా మనతో వచ్చే శాశ్వతమైన ఐశ్వర్యములు మనం చేసుకున్న పుణ్యం, సంపాదించుకున్న జ్ఞానం, సాధించిన యోగ సాధన, పెంచుకున్న అవగాహనలు, శర్మద లక్షల కోట్ల నక్షత్ర మండలాలను, సౌర కుటుంబాలను, సకల జీవరాశులను సృష్టి స్థితి లయమనర్చుతున్న ఆకాశ శక్తిని ఎంతో శాంతి, సహనం, సంతోషం కలిగి నిర్వహిస్తున్నది. సాధకులు కూడా లౌకిక వ్యవహారంలో ప్రవర్తించేటప్పుడు ఎంతో శాంతి, సహనం కలిగి ఉండాలని, సాధు ప్రవర్తనతో మెలగాలని, నిత్యం ఎటువంటి అనుభవాలు ఎదురైనా వాటిని జగత్ ప్రసాదంగా భావించి సంతోషంగా ఉండాలని శర్మదా నామానికి అర్థం.
శంభుమోహిని అంటే శంభు అంటే శాంతి, సహనం, సుఖం, సంతోషం, మంగళములు కలుగజేయ శివుడు. అదే ఆ విశ్వాధిపతి యొక్క ముక్త స్థితి. సాధకుల్లో కుండలిని శక్తి జాగృతమైనప్పుడు పరమానంద భరితమైన ముక్త స్థితి అనగా శంభు లేక శివస్థితి. ఆ సాధనకు మోహించి వహిస్తుంది, మోక్షలక్ష్మి వరిస్తుంది అని శంభు మోహిని అనే నామానికి అర్థం. ఇప్పుడు 176 ధరాధర సుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. ధర అంటే సర్వమును ధరించేది, ధరసుత భూమి యొక్క కుమార్తె, ధన్య ధన్యురాలు, ధర్మిణి ధర్మం కలది, ధర్మవర్ధిని ధర్మం వృద్ధి చేసేది, లోకాతీత లోకాలకు అతీతమైనది, గుణాతీత గుణాలకు అతీతమైనది, సర్వాతీత సర్వమునకు అతీతమైనది, సమాత్మిక సమము స్వరూపముగా కలది. అమ్మ భూభారమును మోసే తల్లివి, సమస్త జీవులను తన సంతానంగా కలిగిన ధర్మిణి, లోకాతీతమైన గుణాతీతమైన సర్వానికి అతీతురాలవైన నీవు సమస్థితి కలిగిన సమాత్మికవు తల్లి అని ఇక్కడ అద్వైతం ఏంటంటే ధరాధర సుత, బ్రహ్మాండమంతా తనలో ధరించి భరించుచున్నది కావున అనంత శూన్యంగా ఉన్న శక్తిని ధర అని, ఆ విశ్వజని తనకు తానే తన సంతానంగా పరిణామం పొందింది కనుక ధరసుత అని కీర్తించారు. ధన్య అంటే మానవుని జన్మ లక్ష్యం మోక్ష సాధనయే. అనేక వేల జన్మల పుణ్య ఫలంగా మానవులకు యోగ సాధన లభిస్తుంది. ఈ యోగ సాధన ద్వారా శక్తిని ఊర్ధ్వగతికి నడుపుతూ పూర్ణత్వం సాధించిన యోగి జన్మ సార్థకం అవుతుంది అని ధన్యగా కీర్తించారు. ధర్మణి విశ్వమంతటా ఒకే ధర్మం అమలవుతుంది. అదే చర్యకు ప్రతి చర్య, మనస వాచ కర్మణ చేసే ప్రతి చర్యకు ప్రతి కర్మకు అదే తత్వంతో సరితూగే ప్రతిచర్య లేక కర్మ ఏర్పడుతుంది. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు జరుగుతుంది. అత్యుత్తమ ధర్మం ఏంటంటే నీ మనసు వలన, మాటల వలన, శరీరం వలన ఎవరికి ఎప్పుడు హాని కలిగించవద్దు. అలానే ఎవరి ఆలోచన మాట చేతల వలన నీ మనసుకు శరీరానికి హాని కలిగించుకోవద్దు. సకల జీవులకు అవసరమైనప్పుడు సహాయపడేందుకు సిద్ధంగా ఉండాలి. అదే పరమ ధర్మం. ఈ ధర్మాన్ని అత్యుత్తమంగా పాటించాలి. పరమ పవిత్రమైన ఈ అత్యుత్తమ మానవ ధర్మాన్ని అనుసరిస్తూ నడుచుకోమని ధర్మణి నామానికి అర్థం. ధర్మవర్ధిని ఈ ధర్మాన్ని మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా అనుసరించే సాధకుల్లో శక్తి జాగృతమవుతున్న కొద్దీ ధర్మ ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తియే ధర్మగుణాన్ని మరింతగా వృద్ధి చేస్తుందని ధర్మవర్ధిని నామానికి అర్థం. లోకాతీత అంటే దైవాన్ని పరిపూర్ణంగా దర్శించాలి అనుకునేవారు ప్రపంచంగా కనిపిస్తున్న ప్రతి అంశము అణువు దైవమే అని కనిపించే ప్రపంచానికి ఆవల అనంతంగా సుస్థిరంగా ఉన్న అచల బ్రహ్మమును స్మరించాలి. సకల లోకాలకు అతీతంగా ఉన్న బ్రహ్మమును స్మరిస్తే, తప్పిస్తే, ధ్యానిస్తే ఆత్మదర్శనం సాధ్యం పడుతుందని లోకాతీత నామం కీర్తించబడింది. గుణాతీత ఆత్మజ్ఞానం కోరే సాధకులు తనలోని రజోతమో గుణాలను తొలగించుకొని సత్వగుణాన్ని క్రమంగా, మహాసత్వ గుణాన్ని తదుపరి నిర్గుణంగా మార్చుకోవాలి. గుణాలకు అతీతంగా నిర్గుణాన్ని సాధించే సాధకులకు నిర్గుణ పరబ్రహ్మం లభ్యమవుతుందని గుణాతీత నామానికి అర్థం. సర్వాతీత బ్రహ్మము లోకాతీతం, గుణాతీతం అని చెప్పిన తర్వాత ఇంకా దేని నుండి అతీతం అనే ప్రశ్న ఉదయించవచ్చు. సర్వమునకు దైవం అతీతమైనది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పూర్తిగా అణిగినప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం జరుగుతుందని సర్వాతీత నామానికి అర్థం. సమాత్మిక మనస్సు పరమ నిశ్చల స్థితిలోకి చేరినప్పుడు
పరమ ప్రశాంతంగా ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ అణిగిపోయిన స్థితి వస్తుంది. ఈ మనోస్థితిని సమము అని విశ్వశక్తి నిరంతరము సమముతో ఉంటుంది కనుక సమాత్మిక అని కీర్తించారు. ఇప్పుడు 177 బంధూక కుసుమ ప్రఖ్య బాలాలీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్య అంటే బంధూక పుష్పం వలె ప్రకాశించేది. బాల అంటే బాల రూపంలో ఉండేది. లీలా వినోదిని అంటే లీలతో వినోదించును. సుమంగళి శుభాలు కలిగించేది. సుఖకరి సుఖం కలిగించేది. సువేషాఢ్య మంచి వేషం కలిగేది. సువాసిని శుభమైనది. అమ్మా, నీవు మంకెన పూల వంటి బంగారు రంగు కాంతి కలిగి బ్రహ్మాండాలను సృష్టించు లీలా వినోదినివి. మంగళకారివై శుభాలను ప్రసాదించు మాతృమూర్తివి. సుమనోహర సౌందర్యమూర్తిగా విరాజిల్లుతున్నావు సుమంగళివి తల్లి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే బంధూక కుసుమ ప్రఖ్య. బంధూక కుసుమం అంటే బంగారు రంగులో మెరిసిపోయే ఒకానొక పుష్పం. సాధకుడు ఉత్తీర్ణులైనప్పుడు వారి శరీరం అంతా బంధూక పుష్పకాంతితో మెరిసిపోతూ ఉంటుందని బంధూక కుసుమ ప్రఖ్య అన్నారు. బాల సాధకులు, పసిపిల్లలు ఏ భావము లేని స్వచ్ఛమైన ప్రకాశవంతమైన ముఖంతో ఎలా ఉంటారో అలా బాలల వలె భావరహిత ముఖ వర్చస్సుతో వెలిగిపోతూ ఉంటారని బాల అనే నామానికి అర్థం. లీలా వినోదిని అంటే స్వప్నంలోని ఘటనల వల్లే ప్రపంచమంతా కూడా మాయా కల్పితమే. సకల జీవులను మాయకు లోను చేసి విశ్వజనని ఈ ప్రపంచాన్ని లీలగా ఆటగా సృజన చేసి వినోదిస్తుందని వేదాలు చెప్తున్నాయి. ఆ యొక్క విశ్వశక్తిని లీలా వినోదిని అన్నారు. సుమంగళి సుఖరి ప్రతి ఒక్క మానవుని పాప పుణ్య కర్మలన్నిటికీ తగిన ఫలితమును అనుభవపూర్వకంగా అందిస్తూ అందరినీ జ్ఞానవంతులుగా మోక్షగాములుగా మంగళములను కలుగజేస్తుంది. కావున విశ్వశక్తిని సుమంగళి సుఖకరి అని కీర్తించారు. సువేషాఢ్య అంటే సువేషము అంటే మంచి వేషం. ఆత్మకు శరీరమే మంచి వేషం. అనేక జన్మల పుణ్య కర్మల ఫలితంగా యోగం అనే పరమ పవిత్ర కార్యాన్ని ఆచరించుటకు పుణ్యప్రదమైన శరీరం కనుక సువేషం లభించింది. ఈ వేషమును అంటే శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ సాధన పరిపక్వత సాధించాలి అని సువేషాఢ్య నామానికి అర్థం. సువాసిని ఈ సువేషమైన పుణ్యప్రదమైన శరీరంలో మంచి సాధన వలన ఆత్మజ్ఞానం వికసిస్తుందని, సుజ్ఞానం ప్రతిష్ఠితమవుతుందని సువాసిని నామానికి అర్థం. ఇప్పుడు 178 సువేశిన్యర్చన ప్రియత శోభన శుద్ధమానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. సువేశిన్యర్చన ప్రీత అంటే సువాసనుల వర్చన అంటే ప్రీతి కలది. అశోభన అతి పవిత్రత లోకాతీత. శుద్ధ మానస స్వచ్ఛమైన మనస్సు. బిందు తర్పణ సంతుష్ట బిందువులో కలయిక. పూర్వజ బిందువులో పూర్వమే ఉన్నది. త్రిపురాంబిక మూడు పురములో తల్లి. ఇక్కడ శ్లోకానికి అర్థం. అమ్మా, సువాసనలు చేయు అర్చనల యందు ప్రీతి కలకి శుద్ధమైన మనస్సుతో శోభిల్లు మాతవు. శ్రీచక్రం నంది బిందువును అర్చించు భక్తులను చూసి సంతృప్తి పొందు మాతవు. అనాదిగా ఆది పరాశక్తివై త్రిపురములను పాలించు త్రిపుర సుందరివి. సువాసన అర్చన ప్రీత లోకములోని సకల జీవులు మంగళకరమైన సౌభాగ్యమును అనుభవించాలని కోరుకునే హృదయం కలిగి ఉండి ఇటువంటి సుమంగళకరమైన తత్వం కలిగిన వారిలో ఆదిపరాశక్తి నివసిస్తుంది అని సువాసన అర్చన ప్రీత నామానికి అర్థం. అశోభన అంటే శోభన
అంటే సాధకులు పరమ పవిత్రతతో ఉండాలని, లౌకికమైన సుఖ సంతోషాల కోసం పర్లాట మాని, అలౌకికమైన ఆత్మ సాక్షాత్కారం కోసం పరితపించాలని అశోభన నామానికి అర్థం. శుద్ధ మానస, స్వచ్ఛమైన మనస్సు కలది. సాధారణంగా మానవులందరూ ఇంటిని, వంటిని, పరిసరాలను శుభ్రం చేసుకుంటారు, కానీ మనస్సును శుభ్రం చేసుకోవటం లేదు. మన మనస్సే అస్తవ్యస్తమైన ఆలోచనలతో మనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోనివ్వకుండా అద్దానికి మసిపూసినట్లు అడ్డుపడుతుంది. కనుక ప్రతిరోజు వీలైనంత ఎక్కువగా సాధన చేస్తూ మనస్సును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం కూడా శుద్ధ మానసలాగా తయారవుతాం. బిందు తర్పణ సంతుష్ట. మన శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానాన్ని బిందువు అంటారు. సాధకుడు కుండలిని శక్తిని సహస్రారంలో స్థిరపరిచి అటుపై ఆ శక్తిని బ్రహ్మరంధ్రంలోని కేంద్ర బిందువులో లయం చేసినప్పుడు ఆ విశ్వశక్తి సంతుష్టి తురియ స్థితికి తీసుకుని వెళ్తుంది అని బిందు తర్పణ సంతుష్ట అన్న నామానికి అర్థం. పూర్వజ అంటే సకల చరాచర బ్రహ్మాండం ఆవిష్కరణకు పూర్వం నుండి అనాదిగా ఉన్నది కావున దైవమును పూర్వజ అని కీర్తించారు. త్రిపురాంబిక భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంలో త్రిపురములు. సృష్టి క్రమంలో నాద బిందు కళార స్వరూపిణిగా ఉన్న ఆదిశక్తిని త్రిపురాంబిక అని కీర్తించారు. 179 దశముద్ర సమారాజ్య త్రిపుర శ్రీ శంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానధ్యేయ స్వరూపిణి. దశముద్ర సమారాజ్య అంటే దశముద్రలతో ఆరాధింపబడేది. త్రిపుర శ్రీవశంకరి 3 పురాలలో అష్టైశ్వర్యములను వరించేది. జ్ఞానముద్ర జ్ఞానముద్ర చే సాధించేది. జ్ఞానగమ్య జ్ఞానమే గమ్యం, జ్ఞానధ్యేయ స్వరూపిణి. జ్ఞానం అజ్ఞానం రెండింటి స్వరూపం తానే అయింది. శ్లోకానికి అర్థం: అమ్మా, దశముద్రలచే ఆరాధించబడు తల్లివి, సంపదలను వశం చేయు త్రిపురేశ్వరివి. చిన్ముద్రలో సాధకులకు జ్ఞానము ప్రసాదిస్తావు. జ్ఞానమే గమ్యంగా కలిగిన శుద్ధ జ్ఞాన స్వరూపిణివి తల్లి. దశముద్ర సమారాజ్య కుండల్ని యోగాభ్యాసంలో ముద్రలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇందులో 10ని దశముద్ర సమారాజ్య అంటారు. ఈ దశముద్రలతో సమముపై అంటే ప్రాణశక్తి బ్రాకెట్లో ఇచ్చారు ధ్యానిస్తే శక్తి త్వరితగతిన జాగృతం అవుతుందని దశముద్ర సమారాజ్య అని నామానికి అర్థం. త్రిపుర ఆసక్తి 3 పురాలలో ఎలా పనిచేస్తుందో సాధకునికి చక్కగా అవగతమవుతుంది. భౌతిక సూక్ష్మ కారణ శరీరాల్లో చరించే కుండల్ని దర్శనమవుతుందని, జీవుడు జనన మరణ చక్రాలను త్రిపురాలను జయిస్తాడని త్రిపుర అనే నామానికి అర్థం. శ్రీవశంకరి అష్టైశ్వర్యములు అనగా అడిమాది అష్ట సిద్ధులతో కూడినటువంటిది శ్రీ. అటువంటి స్త్రీని వశం చేస్తుంది కనుక శ్రీవశంకరి అని కీర్తించారు. జ్ఞానముద్ర అంటే చేతి వేళ్లను చిన్ముద్రలో ఉంచి దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలిపి ధ్యానించే భంగిమ. అటువంటి జ్ఞానముద్రలో సాధన చేయమని చెబుతుంది. జ్ఞానగమ్య అంటే జ్ఞాన స్వరూపిణి అయిన సృష్టి తల్లి అనుగ్రహం పొందాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం. భగవాన్ లభ్యతే అంటే శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానం అన్నారు కృష్ణ పరమాత్మ. శ్రద్ధ ఉన్న వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. అనుభవపూర్వకమైన జ్ఞానం ద్వారానే ముక్తి లభిస్తుంది. జ్ఞానమే సత్య జ్ఞాన ప్రసాదిని అని జ్ఞానగమ్య నామానికి అర్థం. జ్ఞాన జ్ఞేయ స్వరూప అంటే ఎవరైతే జ్ఞాన సాధన ద్వారా పరిపూర్ణ స్థితికి చేరుకుంటారో వారిలో త్రిపుట జ్ఞానం నశిస్తుంది. అప్పుడు తెలుసుకునే వాడి జ్ఞాత, తెలుసుకున్నట జ్ఞానం, తెలుసుకోబడేది జ్ఞేయం, అంతా తానే అన్న అనుభూతి కలుగుతుంది. దీనిని వివరిస్తున్నది జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి నామానికి అర్థం. ఇప్పుడు 180 యోని ముద్ర తిఖండేసి
త్రిగుణాంబ త్రికోణగా అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. యోని ముద్ర ద్వారా అభ్యసించేది. త్రికంఠేశి 3 విభాగాలకు అధిపతి. త్రిగుణ 3 గుణాలు. అంబా జనని. త్రికోణగా త్రికోణంలో ఉండేది. అనగా పాపం లేనిది. అద్భుత చారిత్ర అద్భుతమైన చరిత్ర కలది. వాంఛితార్థ ప్రదాయం కోరిన కోరికలను ప్రసాదించేది. శ్లోకానికి అర్థం: మా నీవు యోని ముద్రలో ఉన్న తల్లివి. సోమ, సూర్య, అగ్ని, మంత్ర త్రికండాలకు అధీశ్వరి అయి ప్రకృతి ఎందలి త్రిగుణ స్వరూపిణివి. శ్రీచక్రమందలి త్రిగుణములలో త్రికోణివి. పరమ పవిత్రమైన పావన చరిత్ర కలిగిన నీవు భక్తుల వాంఛలను తీర్చుమాతవు. అద్వైతార్థం: యోని ముద్ర అంటే కాలి మడమలతో ఉపస్థను అణిచి ఉంచుతూ చేసే సాధన. ఈ సాధన ద్వారా కుండలిని శక్తి త్వరితంగా జాగృతమవుతుందని అంటారు. ఈ భంగిమలో దేహమును స్థిరపరిచినప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం అన్నీ అణిగి శక్తి జాగృతమవుతుందని, జ్ఞాన పరిపక్వత కలుగుతుంది. త్రికండేశి ప్రాణశక్తి శరీరంలో 72,000 నాడుల ద్వారా ప్రవహిస్తూ శరీరంలో 3 ఖండంలో పనిచేస్తుంది. మొదటి ఖండం శక్తి కూటమి. కటి ప్రదేశం నుండి క్రింది భాగం అంటే మలమూత్ర విసర్జన స్థానంలో కలిపి కాళ్ళు ఉండే భాగం. ఇక్కడ పనిచేసే ప్రాణశక్తి జీవుడిని లౌకిక విషయ వాంఛలపై మళ్లిస్తుంది. రెండవ ఖండం మధ్య కూటమి. కటి ప్రదేశం నుండి కంఠం యొక్క క్రింది భాగం వరకు ఒక ఖండం. ఇక్కడ ప్రాణశక్తి శరీర అవయవాలు నిర్వహణ చేస్తుంది. మూడవ ఖండం వాగ్భవ కూటమి. కంఠం నుండి శిరస్సు వరకు ఉన్న విభాగం. ఇక్కడ ప్రాణశక్తి జ్ఞానంగా పనిచేస్తుంది. ఈ 3 కూటములను సమన్వయపరుస్తూ పనిచేస్తున్న కుండలిని శక్తిని త్రికండేశి అని స్తుతించారు. త్రిగుణాంబ అంటే ప్రతి మానవుడిని త్రిగుణములచే ప్రపంచంలో బందీలుగా చేస్తున్నవి. ఈ 3 గుణాలు అనంత ప్రకృతి వల్ల కల్పించినవి కాబట్టి ఆ శక్తిని త్రిగుణాంబ అని స్తుతించారు. త్రికోణగా మహా ప్రతిభావంతమైన విశ్వశక్తి మానవ కపాలంలో ఉన్న త్రికోణము ప్రిజంలోని అంటే ప్రిజం అనే బ్రాకెట్లో ఇచ్చారు. త్రికోణములోనే ఉన్నదని, అక్కడే సర్వదర్శనం అవుతుందని త్రికోణగా అన్నారన్నమాట. అనఘ అంటే విశ్వశక్తి మానవుల్లో ఉండే ప్రాణశక్తి రెండూ కూడా పరమ పవిత్రమైనవి. వాటిలో ఎటువంటి దోషాలు లేవు. మానవుడు ఎంతటి పవిత్రుడైనప్పటికీ అతనిలో ఉండే కుండలిని శక్తి జాగృతమైనప్పుడు పాపి కూడా పవిత్రుడవుతాడని అనఘ అనే నామానికి అర్థం. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణమన్నారు భగవంతుడు కూడా. అక్కడ భగవానుడు అద్భుత చారిత్ర అంటే పరమ నిశ్చలమైన అనంతాకాశం విశ్వంగా ఎలా పరిణమించింది, అందులో జీవ పరిణామ క్రమం ఎలా జరిగింది, జీవులలో మానవుడు ఎలా ఆవిర్భవించాడు, ఆ జీవుల్లోకి నేను ఎలా వచ్చాను, ఇప్పుడు నేను ఏమి చేస్తే తిరిగి పరమ నిశ్చలమైన ఆకాశ స్వరూపం దైవంగా మారుతాను అనేది ప్రతి ఒక్కరి చరిత్ర మరియు పరిష్కారం కూడా. దైవం చరిత్ర కూడా ఇదే. నీ చరిత్ర, నా చరిత్ర కూడా ఇదే. అద్భుత చరిత్ర దీనిని గ్రహించిన వారు ఆత్మజ్ఞానులు అవుతారు. వాంఛితార్థ ప్రదాయం. ఈ జ్ఞానం పొందిన వారికి దివ్య శక్తి వలన కోరికలన్నీ ఇహపర వాంఛితములు అర్థవంతంగా నెరవేరుతాయని వాంఛితార్థ ప్రదాయని అని కీర్తించారు. ఇక్కడ 181. అభ్యాసాది సయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి ప్రజ్ఞాన ద్వాంద దీపిక. అభ్యాసాతి సయజ్ఞాత అంటే అతిశయించిన అభ్యాసం వల్ల తెలిసేది. షడద్వాతీత రూపిణి అంటే 6 మార్గములు అంటే కంటే అతీతమైనది. అవ్యాజ కరుణ అంటే అకారణంగానే కరుణ చూపించేది.
అజ్ఞాన దాంత దీపిక అంటే అజ్ఞాన మార్గాలను అంతం చేసే దీపిక వంటిది. అమ్మా, నీవు అభ్యాసం వల్ల మాత్రమే సాధకులు నిన్ను తెలుసుకోగలరు. మన సనాతనంలో ఆశ్రయించిన 6 మార్గాలకు అతీతమైన నీవు అవ్యాజ కరుణా రూపిణివి. అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టు జ్ఞానదీపికవు తల్లి అని. అద్వైతం ఏంటంటే అభ్యాసాది సయజ్ఞాత్, అంటే యోగభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే సాధన అతిశయిస్తుంది. అలా అభ్యాసం అతిశయించినందువల్ల మాత్రమే పరిపూర్ణత కలుగుతుందని నామానికి అర్థం. షడాద్వాతీత రూపిణి. మోక్ష సాధనకు, జ్ఞాన సాధనకు సనాతనులు 6 మార్గాలను ఆశ్రయించారు. అవే అద్వైతములైన షణ్ముఖములు: శైవము, వైష్ణము, శాక్తేయము, గణాపత్యము, కౌమారము, సౌరము. 6 నామ రూపాత్మకమైన దేవతలను ఆరాధిస్తూ వారి వారి లోకాలకు చేరుకోవడమే పరమావధి అని, అదే ముక్తి అని ఆయా మతములు బోధిస్తాయి. కానీ దైవం 6 మతాల దేవుళ్ళ కన్నా అతీతమైనది, కాలాతీతమైనది. అయితే ఆది మధ్యాంతరహితమైన దైవ్య సాహిత్యం అంటే ఆత్మ సామ్రాజ్యం పొందాలంటే ఈ 6 మార్గాలను కర్మకాండలేవీ పనిచేయవు, కేవలం కుండలిని జ్ఞాన మార్గమొక్కటే అని షడద్వాతీత రూపిణి నామం సూచిస్తుంది. అవ్యాజ కరుణామూర్తి అంటే, అవ్యాజము అంటే అకారణంగా లేక కారణమేమీ లేకుండా అని అర్థం. స్వార్థపూరితమైన కారణం లేనిదే మానవులు ఎవ్వరు ఎవరితోనూ స్నేహం చేయరు, ఎవరిని ప్రేమించరు. కానీ విశ్వశక్తి సకల జీవులను, జనులను వారు పాపాత్ములైనప్పటికీ పుణ్యాత్ములైనప్పటికీ అకారణంగానే ప్రేమతో, కరుణతో అనుగ్రహిస్తుందని, అలాగే సాధకులు కూడా సకల జనుల పట్ల, సకల జీవుల పట్ల వారి వారి గుణాలతో సంబంధం లేకుండా అందరినీ అకారణంగానే ప్రేమించాలని, సర్వుల పట్ల ఆదరాభిమానాలతో ప్రవర్తించాలని అవ్యాజ కరుణామూర్తి నామానికి అర్థం. అజ్ఞాన ద్వాంత దీపిక అంటే అజ్ఞానద్వము అంటే అజ్ఞాన మార్గం అని అర్థం. ఈ ప్రపంచమే సత్యమని, ఇంద్రియ విషయం సుఖములే జీవితంలో సాధించవలసిన పరమావధి అని భావిస్తూ స్వార్థం, సంకుచిత తత్వాలతో జీవించడమే అజ్ఞాన మార్గం. అటువంటి అజ్ఞానులకు కుండలిని సాధన, భగవతత్వములను బోధించినట్లయితే ఆ జ్ఞాన ప్రకాశము వారి అజ్ఞాన మార్గంలో దీపకాంతిగా ప్రసరించి వారి అజ్ఞానాన్ని నశింపచేస్తుందని, అజ్ఞాన మార్గమును అంతమొందించే దీప ప్రకాశమని అజ్ఞాన ద్వాంత దీపికగా కీర్తించారు. 182 ఆబాల గోపవిదిత సర్వాళంగ శాసన శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఇక్కడ ఆపాల గోప విదిత అంటే బాలలు, పామరులు అందరికీ చెప్పబడింది. సర్వానుల్లంఘ శాసన, సకల శాసనములు ఉల్లంఘించి శ్రీచక్ర రాజనిలయ, శ్రీచక్ర రాజములో నివసించేది శ్రీమత్ త్రిపుర సుందరి. పూర్ణమైన నేను అనే త్రిపురములో సౌందర్యంతో ఉండేది. శ్లోకానికి అర్థం: అమ్మా, పామరుల నుండి పండితుల వరకు నిన్ను అందరూ తెలుసుకోగల మాతవు. ఈ సృష్టిలో అతిక్రమించుటకు వీలు లేని సమస్త శాసనములను రచించావు. ఈ శ్రీచక్రం నివాసంగా ఉన్న మహా త్రిపుర సుందరివి తల్లి అని. అద్వైతం ఏంటంటే ఆపాల గోప విదిత సర్వానులంఘ శాసన. ఆపాల గోప విదిత సర్వానులంఘ శాసన ఈ 2 నామాలు కలిపే గ్రహించాలి. ఆచారములు, సాంప్రదాయంలో కట్టుబాట్లుగానున్న సకల శాసనములను అతిక్రమించి సర్వానుల్లంఘ శాసన, బాలల నుండి చదువు సంధ్యలేని పామరుల వరకు ఈ దివ్య శక్తిని గురించి తెలియచేయాలని చెప్తున్నవి. ఈ శ్రీ లలిత సహస్ర నామావళిగా ఉన్న స్తోత్రంలో మానవ శరీరంలో అనంత ప్రకృతి శక్తి నిబిడీకృతమై ఉన్న విషయము, దైవశక్తి యొక్క రహస్యము, సాధన రహస్యములు మరియు ప్రవర్తన నియమావళులు చక్కగా వివరించబడినవి. వీటిని స్వచ్ఛమైన ఆరాధన శరణాగతితో ఆచరించి సాధన చేస్తే ప్రతి మానవుడు, బాలురు, గోపాలులతో సహా అందరూ తరించుతారని
చెప్పబడుతుంది. శ్రీచక్ర రాజనిలయ అంటే శ్రీమద్ త్రిపుర సుందరి మానవ శరీరము సజీవ శ్రీచక్రము. నేను అనే అహంకారంతో కూడిన మానవ శరీరంలో 3 శరీరాలున్నాయి. అవి భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాలు. వీటినే త్రిపురములు అన్నారు. ఈ త్రిపుర అనగా నేను అనే 3 శరీరాలతో కూడిన అహంకారం విశ్వశక్తియే ప్రాణశక్తిగా మహా సౌందర్యంగా శ్రీ మహా త్రిపురములో నివసిస్తున్నది. పద్మాసనంలో కూర్చున్న సాధకుని మఠమే శ్రీచక్ర బాహ్య మోపురం. నలు చదురంగా ఉన్న పీఠం సాధకుని బ్రహ్మరంధ్రమే శ్రీచక్ర కేంద్ర త్రికోణం. అందలి బిందువు భగవత్ శక్తి. 3 పురములలో కూడిన మానవ శరీరం అనే సజీవ శ్రీచక్రం రాజ్యంలో సకల శక్తులతో శ్రీమత్ త్రిపుర సుందరిగా విరాజిల్లుతున్నదని శ్రీ హయగ్రీవుల గారి ఓవాచ. ఇప్పుడు చివరిగా 183 శ్రీ శివశక్తైక రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్య నామ్న సహస్రం జగుహు. శ్రీ శివ అంటే శివమునందున్న సర్వజ్ఞత్వం. శివశక్తైక రూపిణి అంటే శివం యొక్క సకల శక్తుల ఐశ్వర్యం. లలితాంబిక అంటే లాలిత్యంతో సకల లోకాలను సృజించేది. ఏవం శ్రీ లలితాదేవ్యం నామ్న సహస్ర జగుహు అంటే అమ్మా నీవు శివశక్తుల ఏకత్వ రూపానివి, అనగా స్త్రీ పురుష తత్వాలతో కూడిన పూర్ణాత్మ స్వరూపిణివి. లాలిత్య స్వరూపమైన ఓ లలిత పరాభట్టారిక నీవు సాధకుల యొక్క లక్ష్యాన్ని లిప్త కాలంలో తరింప చేయగల మాతవు. అద్వైతం ఏంటంటే శ్రీ శివ శక్యేక రూపిణి అంటే శివ అనగా శివం అంటే నిర్గుణ బ్రహ్మం. అది ఆది మధ్యాంతరహితం అనంత శాశ్వతం అయింది. అందులో విడదీయరాని గుణాలు లేక 3 తత్వాలు ఉన్నాయి. అవే సకల జ్ఞానవంతం, సకల శక్తివంతం, సకల వ్యాపకం. ఈ మూడింటిని శ్రీ అన్నారు. ఈ శ్రీ శివ అనగా నిర్గుణ పరబ్రహ్మమునందున్న 3 తత్వములని అర్థం. ఈ స్త్రీ వల్లనే అచల నిర్గుణం చలనశీలమై సగుణమై సృష్టి స్థితిలయలను జరిపిస్తున్నది శ్రీ శివ. అయితే స్త్రీ అనే విశ్వశక్తిని శివంలో ఒక భాగం అని అనుకోరాదు. శక్తి శివం రెండూ కలిసి ఒకే తత్వంగా, అంటే సగుణ నిర్గములు రెండూ ఒకే తత్వంగా ఆదిపరాశక్తి శ్రీ శివశక్తికి రూపిణిగా విరాజిల్లుతుంది. లలితాంబిక అంటే ఇంతవరకు తెలుసుకున్న సకల అంశాలతో కూడిన అనంత అద్భుత శక్తియే లలితాంబిక అని సకల చరాచర విశ్వమునకు సృజన చేసినప్పటికీ ఎంతో లాలిత్యంగా తల్లి అయి సాగిస్తున్నది కాన లలితాంబికగా కీర్తించారు. శ్రీ లలితాంబ దేదీప్యమైన కాంతి ప్రకాశంతో బాసిల్లుతున్నది. లలిత అనగా క్రీడ అని, సృష్టి స్థితి లయను కూడా క్రీడా మాత్రంగా కొనసాగిస్తున్నదని. విశ్వమాత లా అంటే సాధకుడి లక్ష్యాన్ని, లి అంటే లిప్త కాలంలో, తా అంటే తరింప చేసేది అని శ్రీ లలితను కీర్తించారు. సౌకుమార్యం, లాలిత్వంతో, లోకాతీతమైన తేజస్సుతో, మాధుర్యం, గాంభీర్యం, విలాసము, శోభ, ధైర్యం, ఔదార్యం ఈ 8 దివ్య గుణాలతో ఉంటుంది శ్రీ లలిత పరాభట్టారిక. మరి మనందరం ఆ లలితాంబిక అంశలమే. మనం కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మనలో నిక్షిప్తమై ఉన్న దివ్య గుణాలను వెలికి తీసుకోవాలి. మనలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించడానికి మనం ఈ భూమి మీదకు వచ్చాం మిత్రులారా. శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం సమాప్తం. ఏవం శ్రీ లలితాదేవ్య నామ్నాం సహస్రకం జగుహు. శ్రీ వ్యాస మహర్షి వారికి, శ్రీ హయగ్రీవుల వారికి, శ్రీ అగస్త్య మహర్షి వారికి, శ్రీ భాస్కర రాయల వారికి, శ్రీ వేదాద్రి మహర్షి వారికి శత సహస్ర కోటి ప్రణామాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ లలిత పరమేశ్వరికి మనందరి ఆత్మ నివేదన. ఓం తత్సత్.